మటన్ కర్రీ నా స్టైల్లో చేయబోతున్నాను. ఫస్ట్ నేనైతే మటన్ నీట్గా వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వాష్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ కుక్కర్లో ఉడకబెట్టేస్తాను అనమాట. కుక్కర్లో వేసేసాను. కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ రాగానే మనం మళ్ళీ వండుకుందాం. సో కుక్కర్లో పోసేసాను. కుక్కర్లో వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్. సో ఒక 3-4 విజిల్స్ తర్వాత నేను ఒక 3-4 విజిల్స్ దాకా మనం ఉడికించుకోవాలి. లిడ్ క్లోజ్ చేసేద్దాం. ఓకే, లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్. స్టవ్ మీద అయితే పెట్టేసాను ఫ్రెండ్. ఇప్పుడు మనం 4 విజిల్స్ దాకా రానివ్వాలి. 4 విజిల్స్ అయ్యాక చూద్దాం. అంత లోపల మనం మటన్లో వేసుకునే ఇంగ్రీడియంట్స్. 1/2 kg మటన్కి నేను కొన్ని ఇంగ్రీడియంట్ తీసుకున్నాను ఫ్రెండ్. ఇవి మిరియాలు 1/2 టీ స్పూన్ తీసుకున్నా. ఇది చెక్క, లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, 4 యాలకులు, సాజీరా. ఇంకా ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసుకుంటాను. అది డైరెక్ట్ కొన్ని ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే మా పిల్లలు కారం తినరు ఫ్రెండ్స్. సో నేను 1/2 kgకి ఈ మాత్రం క్వాంటిటీ సరిపోతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలు కదా, సో ఎక్కువ కారం తినలేరు. ఇది మంచిగా డ్రై రోస్ట్ అయిపోతుంది. సో దీన్ని మనం ఇప్పుడు చల్లారిద్దాం. ఇందులో ఇంకా కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను తర్వాత వేసుకుంటాను ఫ్రెండ్స్. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుంటాను. అలాగని ఇంకా బిర్యానీ ఒక ఆకు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ కుక్కర్లో మటన్ ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఉడికినాక ఒక 4 విజిల్స్ వచ్చాక మనం దీన్ని ఆఫ్ చేసేసి డైరెక్ట్ కర్రీ చేసిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మిక్సీలో కొబ్బరి కూడా వేసేసాను. కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసేసి ఇందులో కొంచెం వాటర్ పోసేసి ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, గ్రైండ్ చేసిన తర్వాత పేస్ట్ లాగా చేసిద్దాం ఫ్రెండ్స్. మటన్లో నేను 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ అని టమాటా తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన మసాలా కూడా రెడీ అయిపోయింది. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు ఒక విజిల్స్ కూడా వచ్చేసి మటన్ ఉడికిపోయింది. ఓపెన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ మనం మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మటన్ కూడా ఉడికిపోయింది చక్కగా. సో ఇప్పుడు మనం మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. నా స్టైల్లో నేనైతే ఇలానే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి డైరెక్ట్ కుక్కర్లోనే ప్రిపేర్ చేశాను, కానీ ఎక్కువ అయితే ఇట్లానే ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ మటన్ని ఉడికించుకొని ఆ తర్వాత ఇట్లా ప్రిపేర్ చేశాను. ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇది పల్లి నూనె, సో కొంచెం పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే మళ్ళీ ఆయిల్ తినబుద్ధి కాదు. నేను ఇందులో అయితే లవంగా, చెక్క, పట్ట ఏం వేసుకోను ఫ్రెండ్స్. జస్ట్ ఆయిల్, కరివేపాకు. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ వేసి మనం మసాలా పట్టేసినాం కాబట్టి ఓన్లీ ఆయిల్, ఇందులో కరివేపాకు మాత్రమే వేసుకుంటాను. కరివేపాకు ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది ఫ్రెండ్స్. సో కరివేపాకు వేసేసాను. నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎంత అయిపోయింది. మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు మంచిగా ఒకసారి కలుపుతాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ పేస్ట్ వేసుకున్నప్పుడు ఇంకా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మనకి నీసు వాసన రాకుండా ఉంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకొని వేసుకోవాలి, ఎందుకంటే నీసు వాసన అనేది రాదు. మటన్ అయినా చికెన్ అయినా నీసు వాసన అనేది రాదు. సో ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మసాలా వేసుకుందాం. మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తం ఇప్పుడు ఆనియన్లోకి వేసుకుందాం. పేస్ట్ వేసుకుందాం. మిక్సీ పట్టిన మసాలా ఒకసారి మంచిగా కలిపేద్దాం. మసాలా కూడా మొత్తం మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి తేలాలి ఫ్రెండ్స్. తర్వాత టమాటాలు వేసుకున్నాం. తర్వాత ఇది ఒక 5-10 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 5-10 మినిట్స్ మంచిగా మగ్గనిద్దాం. వేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత టమాటాలు వేసుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్, మంచిగా మగ్గుతుంది. సో నెక్స్ట్ మసాలా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనం ఇందులోకి టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకుని ఫ్రెండ్స్, టమాటాలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ టమాటాలు మగ్గిపోతుంది. అట్లనే ఇందులోనే మనం ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నేను ఒక 1-2 స్పూన్స్ మాత్రమే వేసుకుంటున్నాను, ఎందుకంటే మా పిల్లలకి తినడం. ఆల్రెడీ ఇందులో మసాలా, మిరియాలు అన్నీ వేసినాం కాబట్టి ఎక్కువ కారం అయితే వేస్తలేను. ఇదే చాలా పిల్లలు కారం తినడం, మళ్ళీ కారం అయితే వాళ్ళు తినలేరు. ఓకే, ఇది మంచిగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి టమాటాలు సాఫ్ట్ అయ్యేదాకా మగ్గిద్దాం. టమాటాలు అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇందులో మనం మటన్ యాడ్ చేసుకుందాం అనమాట. మటన్ యాడ్ చేసుకుని ఒకసారి ఇదంతా ఒకసారి మంచిగా కలిపిద్దాం.
సో మంచిగా కలిపేస్తాను ఫ్రెండ్స్. మంచిగా మిక్స్ చేసేసాను. మంచిగా కలిపిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ ఇట్లా మొత్తం మసాలా మొత్తం ఈ మటన్కి పట్టేటట్టు ఒక 5 మినిట్స్ అంతా పెట్టేసి ఆ తర్వాత మనకు కావాల్సిన వాటర్ పోసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఒకసారి ఇట్లా కలిపేసి ఇప్పుడు మనకి ఎంత అంటే క్వాంటిటీని బట్టి గ్రేవీ మనకి ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఈ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను, ఎందుకంటే మంచిగా సాఫ్ట్గా ఉడికేస్తుంది. సాఫ్ట్గా ఉడికేస్తుంది అన్నమాట. ఆల్రెడీ ఉడికింది. ఒకసారి కలిపేసి ఓకేనా ఫ్రెండ్స్? మనం మళ్ళీ లిడ్ క్లోజ్ చేద్దాం. హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన మటన్ కర్రీ అయితే అయిపోవడానికి వచ్చింది. సో చూసేద్దాం ఎలా ఉందో. సూపర్ ఫ్రెండ్స్, ఫైనల్లీ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం లాస్ట్కి కొత్తిమీర వేసేద్దాం. కూడా ఫైనల్లీ కొత్తిమీర వేసేద్దాం. కర్రీ అయితే నేనైతే ఇంతే గ్రేవీ ఉంచుకుంటాను ఫ్రెండ్స్. గ్రేవీ ఇష్టము, సో నేను ఇట్లా గ్రేవీ ఇస్తాను. ఫైనల్లీ కర్రీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఆఫ్ చేసేద్దాం. కర్రీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్.